సో ఇంపోర్ట్ డ్యూటీ పెరిగిన తర్వాత అంటే మన ఇండియాకి ఈ మధ్య ఏమవుతుందంటే దుబాయ్ వెళ్ళి గోల్డ్ కొంటూ ఉన్నారు. అవును, అది యూఏఈ పరిధిలో ఉంది. మనకి ఏమవుతుందంటే ఒకటి మరి అది ఎట్లా తెచ్చుకుంటారో నాకు ఇది తెలియదు, కానీ దుబాయ్ వెళ్ళి గోల్డ్ కొంటున్నారంటే ఇవాళ నేను కూడా చదివాను. ఆ స్మగ్లింగ్ పెరుగుద్ది అని చెబుతున్నాను. ఈ ట్యాక్స్ పెంచడం 15% పైన అయింది కదా, దానివల్ల ఏమవుతుందంటే 18%, యాక్చువల్గా జిఎస్టీతో కూడా కలిపితే 18%. మీకు అది జరిగితే స్మగ్లింగ్ పెరుగుద్ది, అది జరుగుతుంది. ఇప్పుడు రేపు పొద్దు నుంచి జరిగాయి. ఇప్పుడు ఎప్పుడు జరిగింది అదే. దావూద్ ఇబ్రహీం అప్పుడు వచ్చింది. దావూద్ ఇబ్రహీం ఎట్లా తయారయ్యాడు 1980s మాఫియా గ్యాంగులు మొదలైన దావూద్ ఇబ్రహీము మాఫియా గ్యాంగులు బాంబేలో సెంటర్గా దేశంలో ఒక నెక్సస్ విస్తరించింది ఈ 1980s బంగారం మీద రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడే. దాంతో బంగారం స్మగ్లింగ్ ద్వారా ఎదిగినవాడు దావూద్ ఇబ్రహీం. బంగారం స్మగ్లింగ్లోనే అతని జీవితం మొదలైంది. దాంతో ఎదిగినవాడు దావూద్ ఇబ్రహీం. ఆ రోజు ఆ రెస్ట్రిక్షన్స్లో ఇట్లాగే ట్యాక్స్లు టారిఫ్లు పెరిగి అట్లా వచ్చింది. అది స్మగ్లింగ్ పెరిగి ఆ స్మగ్లింగ్ గ్యాంగ్ లీడర్ అయ్యాడు దావూద్ ఇబ్రహీం. మళ్ళీ ఇప్పుడు కూడా అలాంటి యాక్టివిటీ మనం ఎందుకు ఎంతమందిని పట్టుకోవట్లేదు శంషాబాద్లో? మనకి ఇక్కడే హైదరాబాద్ తెలుగు పేపర్లో చూసేది. అంటే పెరుగుద్ది, ఇల్లీగల్ యాక్టివిటీ పెరుగుద్ది, దానివల్ల మంచిది కాదు. సరే వాళ్ళకి వేరే దారి లేక ప్రభుత్వం అది పెట్టారు, కానీ అదొకటి. రెండోది ఇప్పుడు యూఏలో మనకి యూఏతో మనకి ఒప్పందం ఉంది. మీరు దుబాయ్ అన్నారు కదా, యూఏతో మనకు ఒప్పందం ఏంటంటే మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లాంటిది ఉంది వాళ్ళతో. దానిలో ఒకటి బంగారాన్ని మోస్ట్ ఫేవర్డ్ నేషన్కి ఇచ్చేదానికంటే కూడా 1% తక్కువకి ఇస్తారు మనకి ట్యాక్స్. ఓకే, అంటే 1% తక్కువ, ఆ మేరకు మనకి తగ్గుద్ది. అలా సిల్వర్ అయితే ఇంకా చాలా ఉంది. సిల్వర్ అయితే మనకి ట్యాక్స్ 15% దాకా ఉంది కదా, ఇప్పుడు ఇది 7%కి ట్యాక్స్తోనే వస్తుంది ఇండియాలోకి. వాళ్ళతో మనకున్న ఒప్పందం వల్ల యూఏ నుంచి మనం దిగుమతి చేసుకుంటే మన 15% ట్యాక్స్ కాదు, వాళ్ళతో మనకు 7%. దాని గురించి ఇప్పుడు మళ్ళీ మాట్లాడబోతున్నారు వాళ్ళతో. ఎందుకంటే ఇట్లా మరి కాంట్రడిక్షన్ ఉంటే కష్టం కదా. మనం 15% ట్యాక్స్ వేసి యూఏ నుంచి 7%కి వస్తే కనుక దేశంలోకి ఏమవుద్ది, మీరు అక్కడి నుంచి చేసుకుంటే మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లం. కానీ యూఏఈ అనేది మనకు ఒక గ్యాప్. అక్కడ మనం పెట్టిన టారిఫ్ రెస్ట్రిక్షన్స్లో యూఏఈ నుంచి వస్తే తక్కువకి వస్తుంది ట్యాక్స్. అయితే ఇప్పుడు దుబాయ్ కాకుండా మనకి ఇంకా వేరే ఆల్టర్నేట్ సోర్సెస్ ఏంటండి తక్కువగా గోల్డ్ పర్చేస్ చేసేయడానికి? అంటే నాకు తెలిసి అయితే యూఏఈ దుబాయ్తో మనకి మోస్ట్ అగ్రిమెంట్ ఉంది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం మనం. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లాంటిది ఒక వాణిజ్య ఒప్పందం చేసుకున్నాం. దాని పేరేదో చెప్పలేదు కానీ వాణిజ్య ఒప్పందం ఉంది. ఆ వాణిజ్య ఒప్పందం కింద దీని మీద ఇంత ట్యాక్స్, దీని మీద ఇంత ట్యాక్స్, ఇట్లాంటి అంగీకారం ఉంది. ఆ అంగీకారం ప్రకారం సిల్వర్ మీద ట్యాక్స్ 0%కి తీసుకెళ్లాలండి 2030కో ఎప్పుడుకో. సిల్వర్ మీద ట్యాక్స్ ఇండియాలోకి సిల్వర్ కనుక వస్తే యూఏఐ నుంచి 0%కి తేవాలని. అది ఇప్పుడు 7% దాకా వచ్చింది, ఆల్రెడీ తగ్గింది, ఇంకా తగ్గిపోయి 0 అవుద్ది. అందుకని అది ఒక గ్యాప్ అది. ఆ గ్యాప్లోంచి వస్తుంది ఇప్పుడు సిల్వరు. దాన్ని మొన్న మోడీ గారు వెళ్ళినప్పుడు మాట్లాడి ఉండొచ్చు, ఆయన వెళ్ళారు, యూఏఐ వెళ్ళారు, ఆ గ్యాప్ కూడా ఇప్పుడు ఎట్లాగైనా మళ్ళీ ఆ పార్ట్ అగ్రిమెంట్లో ఆ పార్ట్ని వద్దనుకుందాం, పక్కన పెడదాం అనేది ఆలోచన ఉంది. బంగారం కూడా అంతే. మనకి ఇక్కడ 15% ట్యాక్స్ది, అక్కడి నుంచి వస్తే 1% రాయితీ వస్తుంది, 14కి వస్తుంది అక్కడి నుంచి 14%కి. మోస్ట్ ఫేవర్డ్ నేషన్కి ఇచ్చేదానికంటే 1% తక్కువకి ఇవ్వాలని వాళ్ళది ఏదో ఉంది. సో ఏదైనా ఏంటంటే అది ఒక గ్యాప్, అంతేగాని మిగతా నేను ఐ డోంట్ థింక్ ఇంకెక్కడి నుంచి అయినా మనకి అట్లాంటివి లేవు. అట్లాంటి అగ్రిమెంట్ యూఏతో ఉంది, అది కూడా పొరపాటే చేసుకుంటాను నేను అనుకోవటం. సరే ఇప్పుడు అంటే వీళ్ళు టారిఫ్ వేయదలుచుకున్నారు కాబట్టి, లేకపోతే అది ఓకే.